హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం బైనామియల్ థీరం చాప్టర్ నుండి ఫైండింగ్ నెంబర్ ఆఫ్ రేషనల్ ఇర్రేషనల్ టర్మ్స్ షార్ట్ కట్ వేలో మనం చూడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు మనకు అసలు ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడో చూద్దాం. ద నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్ వన్. ఇంటిగ్రల్ టర్మ్స్ అని అంటే రేషనల్ టర్మ్స్. జనరల్గా మనకి ఏదైనా ఒక బైనామియల్ ఎక్స్పాన్షన్ ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బైనామియల్ a + b n అని ఇచ్చాడు అనుకోండి, ఇందులో టోటల్గా మనకి ఎన్ని టర్మ్స్ ఉంటాయనంటే టోటల్ టర్మ్స్ వచ్చేసి n+1 ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 824 అని ఇచ్చాడు హోల్ పవర్లో. ఇది బైనామియల్ a + b n. ఇందులో పవర్ n ఉంటే n+1 టర్మ్స్. అంటే ఇందులో టోటల్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి? టోటల్ టర్మ్స్ వచ్చేసి 825 ఉంటాయి. ఇక్కడ మనల్ని ఈ టోటల్ టర్మ్స్ ఎందుకు అనేది మనకు తర్వాత తెలుస్తుంది అనమాట, నెక్స్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు, రైట్? ఇక్కడ మనం అడిగింది ఏంటంటే ఓన్లీ ఇంటిగ్రల్ టర్మ్స్ ఎన్ని అని అడుగుతున్నాడు. సో ఇలాంటి వాటిని ఈజీగా మనం చేయొచ్చు అనమాట. ఇది JEE Main 2024లో వచ్చినటువంటి క్వశ్చన్. JEE Main 2024లో వచ్చినటువంటి క్వశ్చన్. మరి ఈ ప్రాబ్లం ఎలా చేయాలి అని అంటే సింపుల్ టెక్నిక్. ఇక్కడ 824 ఉంది కదా పవర్లో. సో ఆ 824ని మనం 824ని ఇక్కడ LCM ఆఫ్ 2,6 ఇక్కడ ఏవైతే ఉన్నాయో నెంబర్స్, అంటే ఇక్కడ 7 పవర్లో 11 పవర్లో ఏవైతే ఉన్నాయో, అంటే మళ్ళీ 1/లో ఏవైతే ఉన్నాయో వాటి యొక్క LCM అంటే 2,6 యొక్క LCM తోటి మనం 824ని డివైడ్ చేయాలి. డివైడ్ చేసిన తర్వాత వచ్చిన దానికి మనం గ్రేటెస్ట్ ఇంటీజర్ తీసుకోవాలి, +1 యాడ్ చేయాలి. ఎందుకు +1 యాడ్ చేయాలి అని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2,6 ఉన్నాయి కదా, ఇక్కడ LCM వేటికైతే తీసుకుంటున్నామో ఆ రెండిట్లో ఏ ఒక్కటైనా 824ని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేస్తుంది అనుకోండి. ఇప్పుడు 2 టేబుల్లో 824 పోతుంది, 6 టేబుల్లో పోతుందో అనవసరం. ఇంకా 2 టేబుల్ ఒక్క దాంట్లో పోయినా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పోతుంది కాబట్టి మనం +1 తీసుకున్నాం. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఈ రెండిట్లో దేంట్లో కూడా మనకి 824 పోవట్లేదు అనుకోండి, సో అప్పుడు మనం +1 తీసుకోకూడదు, రైట్? ఇక్కడ LCM ఆఫ్ 2,6 ఎంత? 6 మనకు తెలుసు. సో 824/6 దీనికి గ్రేటెస్ట్ ఇంటీజర్ తీసుకోవాలి, +1. సో 824ని 6తో డివైడ్ చేస్తే ఎంత? 824ని 6తో డివైడ్ చేస్తే 6 1 = 6, 2 2, 6 3 = 18, 4 4 6 7 = 42. ఇక్కడ 2 వస్తుంది. ఇంకా మనకు అవసరం లేదు. ఈ 137 ఉంది కదా, ఇక్కడ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలని రూల్ ఏం లేదు. మనకి రిమైండర్ 6 కన్నా తక్కువ వచ్చింది కదా, సో 137. అంటే ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఇది 137 + 1 అంటే 138 అనమాట, రైట్? మరి మీకు ఇక్కడ అసలు ఈ ప్రాబ్లమ్ని ప్రొసీజర్ ఎలా చేయాలనేది మీకు సైడ్లో ఇస్తాను, మీరు ఒకసారి చూడొచ్చు అనమాట. ఇది JEE Main 2021లో వచ్చినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ద నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఇన్ దిస్ ఎక్స్పాన్షన్. నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ అన్నా నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ టర్మ్స్ అన్నా రెండు సేమ్ అనమాట. అయితే ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లో మనం చేసే మిస్టేక్ ఏంటంటే సింపుల్గా ఇందాక ట్రిక్ యూజ్ చేసి 120 LCM ఆఫ్ 4,8 తీసుకుంటాం. సో డైరెక్ట్గా అలా తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అని అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఖచ్చితంగా రెండు కూడా మనకి ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4 ప్రైమ్ నెంబర్ కాదు, 5 ప్రైమ్ నెంబరే, బట్ 4 ప్రైమ్ నెంబర్ కాదు. మీరు ప్రీవియస్ క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే 7 11 రెండు కూడా ప్రైమ్ నెంబర్సే. మరి ఇక్కడ ప్రైమ్ నెంబర్ ఇవ్వలేదు కదా, మనం షార్ట్కట్ అప్లై చేయలేమా అని అంటే చేయొచ్చు. మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈ 4ని మనం ప్రైమ్ నెంబర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో ఎలా కన్వర్ట్ చేయాలి? 4ని 2² అని రాసుకోవచ్చు కదా. సో నేను ఇట్లా రాసుకుంటున్నాను, 2² హోల్ టు ది పవర్ 1/4 ప్లస్ 5 టు ది పవర్ 1/8 హోల్ టు ది పవర్ 120. సో ఇక్కడ ఇది 2 1s 2 2s. అంటే ఇక్కడ మనకి ఎలా మారిపోయింది ఇప్పుడు క్వశ్చన్? 2 పవర్ 1/2 ప్లస్ 5 పవర్ 1/8 హోల్ టు ది పవర్ 120. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం ఏం చేయాలి? సేమ్. ఇప్పుడు ఇది మారిపోయింది కదా, ఇది ప్రైమే ఇది ప్రైమ్. సో మారిపోయింది కాబట్టి 120 LCM ఆఫ్ 2,8. LCM ఆఫ్ 2,8. మరి LCM ఆఫ్ 2,8 ఎంత? మనం +1 కూడా చేయాలి, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఎందుకు +1 చేయాలి? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 టేబుల్లో 120 వస్తుంది, ఓకేనా? కాబట్టి మనం ఈజీగా ఖచ్చితంగా +1 చేయాల్సిందే. సో LCM ఆఫ్ 2,8 ఎంత? 8. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి? 120 LCM 8 గ్రేటెస్ట్ ఇంటీజర్ +1. ఇప్పుడు మనం ఏం చేయాలి? 120/8. సో 8 1s 8, 4 8 5s 40. సో మనకేమైంది? ఇక్కడ 15 వచ్చింది. సో 15 + 1 15
ప్లస్ 1. సో ఆన్సర్ విల్ బి 16 రేషనల్ టర్మ్స్ ఉంటాయి అన్నమాట. ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ లేకున్నా కూడా జేఈఈ మెయిన్ ప్రిపేర్ అయ్యే పిల్లలకి రీచ్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. సో లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థర్డ్ క్వశ్చన్, ఒకసారి ఈ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 8th root of 5 + 6th root of 2 whole to the power 100. ఇక్కడ మనల్ని ఇర్రేషనల్ టర్మ్స్ అడుగుతున్నాడు. మీరు కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనల్ని ఇర్రేషనల్ టర్మ్స్ అడుగుతున్నాడు. ప్రీవియస్ 2 క్వశ్చన్స్లో మనల్ని రేషనల్ టర్మ్స్ అడిగాడు. మరి ఇర్రేషనల్ టర్మ్స్ ఎలా వస్తాయి? మనకి టోటల్ టర్మ్స్లో నుంచి రేషనల్ టర్మ్స్ తీసేసామనుకోండి, టోటల్ టర్మ్స్లో నుంచి రేషనల్ తీసేస్తే మనకి ఇర్రేషనల్ వచ్చేస్తాయి. అంటే మనం ఎవరిని కనుక్కోవాలి? టోటల్ టర్మ్స్ ఎన్నో కనుక్కోవాలి, రేషనల్ టర్మ్స్ కనుక్కోవాలి. సో టోటల్ టర్మ్స్ మనకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ పవర్ 100 కాబట్టి 100 + 1 టర్మ్స్ ఉంటాయి, మనకి n+1 టర్మ్స్ ఉంటాయి. ఓకేనా? సో n 100 కాబట్టి టోటల్ టర్మ్స్ వచ్చేసి 101 టర్మ్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను రేషనల్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో రేషనల్ టర్మ్స్ని 101లో నుంచి తీసేసాను అనుకోండి, నాకు ఇర్రేషనల్ టర్మ్స్ వచ్చేస్తాయి. మరి రేషనల్ టర్మ్స్ కనుక్కోవడం మనకు ఆల్రెడీ తెలుసు కదా. మరి ఇక్కడ 8th root of 5 అని అంటే మనకు ఆల్రెడీ తెలుసు 5^1/8 అని రాసుకోవచ్చు. అదేవిధంగా 6th root of 2 అంటే 2^1/6 అని రాసుకోవచ్చు. ఇది హోల్ టు ది పవర్ 100. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5, 2 రెండు కూడా మనకి ప్రైమ్ నెంబర్సే కాబట్టి మనం షార్ట్ కట్ అప్లై చేసుకోవచ్చు. మరి షార్ట్ కట్ ఎలా అప్లై చేయాలి? 100ని మనం LCM of 8,6తో డివైడ్ చేయాలి. LCM of 8,6. 8,6 LCM ఎంత? 8. ఇక్కడ 1 యాడ్ చేయాలా, యాడ్ చేయకూడదా? ఖచ్చితంగా 1 అనేది మనం యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి? ఇక్కడ 8 టేబుల్లో 100 పోతుందా? 8 1s 8, 2 పోవట్లేదు. 6 టేబుల్లో పోతుందా 100? 6 టేబుల్లో 6 1s 6 4 అంటే పోవట్లే కాబట్టి మనం ఇక్కడ 1 యాడ్ చేయాలి, యాడ్ చేయకూడదు. ఇక్కడ చూడండి 8 6 ఏ టేబుల్లో కూడా మనకి 100 అనేది పోదు, రైట్? కాబట్టి మనం ఇక్కడ +1 తీసుకోకూడదు, రైట్? మరి ఇప్పుడు 8,6 LCM ఎంత? 8,6 LCM వచ్చేసి మనకి ఇక్కడ కనుక మీరు చూసారనుకోండి 2 4s 2 3s అంటే 2 4s 8, 8 3s 24 అంటే మనకి LCM వచ్చేసి 24 అనమాట. అంటే మనకి 100/24. 100/24 యొక్క గ్రేటెస్ట్ ఇంటిజర్ తీసుకుంటే మనకు ఆన్సర్ అయిపోతుంది. సో 100/24 అంటే ఎంత? మనకి 24 4s 96 అంటే మనకి ఇక్కడ 4 పాయింట్ సంథింగ్ వస్తుంది. గ్రేటెస్ట్ ఇంటిజర్ తీసుకుంటే మనకి 4 వస్తుంది కాబట్టి 4 అనమాట. ఇవేంటివి? 4 అనేవి రేషనల్ టర్మ్స్ కనుక మనకి రేషనల్ టర్మ్స్ వద్దు. సో మనం టోటల్ టర్మ్స్ నుంచి 4 అనే రేషనల్ టర్మ్స్ తీసేస్తే మనకి 97 ఇర్రేషనల్ టర్మ్స్ ఉంటాయి అనమాట. ఈ పర్టికులర్ ఎక్స్పాన్షన్లో మనకి మొత్తం ఇర్రేషనల్ టర్మ్స్ వచ్చేసి 97 వస్తాయి అన్నమాట. ఒకసారి చూడండి, ఇది జేఈఈ మెయిన్ 2021లో వచ్చినటువంటి క్వశ్చన్. జేఈఈ మెయిన్ 2021లో వచ్చినటువంటి క్వశ్చన్ నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ మీద. ఇఫ్ n ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ దిస్ వన్. ఇందులో మనకి ఇర్రేషనల్ టర్మ్స్ ఎన్నైతే ఉంటాయో అది n అంట. అయితే n-1 ఈజ్ డివిజిబుల్ బై, ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ ఒక 20 వచ్చింది అనుకోండి, 20 - 1 19 ఈజ్ డివిజిబుల్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అడుగుతున్నాడు. సో మనం ఫస్ట్ టైం కనుక్కోవాలి, ఇర్రేషనల్ టర్మ్స్ కనుక్కోవాలి. ఆ ఇర్రేషనల్ టర్మ్స్ ఎన్నైతే వస్తాయో అది nకి ఈక్వల్. ఇర్రేషనల్ టర్మ్స్ ఎలా కనుక్కోవాలి మనకు తెలుసు. ఇర్రేషనల్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ మైనస్ రేషనల్. సో మన టోటల్ ఎన్నో మనకు ఆల్రెడీ తెలుసు కదా. టోటల్ ఇక్కడ పవర్ 60 కాబట్టి 61 ఉంటాయి టోటల్. రేషనల్ కనుక్కుందాం. రేషనల్ ఎలా కనుక్కోవాలి? మనం 60ని డివైడ్ చేయాలి. దేంతో డివైడ్ చేయాలి? LCM of 4,8. 4,8 LCM ఎంత? 8. సో 60/8 చేస్తే మనకు వచ్చేది n అనమాట. సో ఇదే మనకి n. 60/8 అంటే ఎంత? సో 60/8. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మరి ఇక్కడ 4,8 ఈ రెండింటిలో ఒకటి 60తో డివైడ్, 16 ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుందో లేదో చెక్ చేయాలి కదా. 60/4 అంటే డివైడ్ అవుతుంది కదా. 15 4s మనకి ఏమవుతుంది? 60 అవుతుంది కదా. కాబట్టి మనకి ఇది +1 చేయాలి కదా. ఎస్, 60/8 +1. 60/8 గ్రేటెస్ట్ ఇంటిజర్ అంటే 8 7s 56 కదా. అంటే 7 వస్తుంది +1 అంటే n వాల్యూ ఎంత మనకి ఇక్కడ? n వాల్యూ 8 అనమాట. సో n వాల్యూ 8 అని అంటే రేషనల్ మనకి ఇక్కడ n 8 మనకి ఇర్రేషనల్ కావాలి. సో n రేషనల్ వచ్చేసి 8. ఇప్పుడు ఇర్రేషనల్ మొత్తం ఎన్ని? 53. 61 - 8 అంటే 53. సో ఇది మనకి n వాల్యూ, ఇది n వాల్యూ కాదు. ఇవేంటి మనకి? ఇవి రేషనల్ టర్మ్స్. ఇవి
మనకి రేషనల్ టర్మ్స్ అనమాట. ఓకే రైట్. సో ఇప్పుడు n53 కదా, n53 అని అంటే మనకి n-1 గురించి అడుగుతున్నాడు. సో n-1 అంటే ఎంత, 53 - 1 అంటే 52. సో ఇప్పుడు మనం చెక్ చేయాలి. ఈ 52 ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏది డివైడ్ చేస్తుంది ఎగ్జాక్ట్గా, డివిజిబుల్ బై 26 కదా. సో ఇది మనకి జై మెయిన్ 2021లో వచ్చినటువంటి క్వశ్చన్. చాలా ఈజీగా ఈ షార్ట్ కట్ ట్రిక్ యూజ్ చేసి మనం ఆ నెంబర్ ఆఫ్ రేషనల్ ఇర్రేషనల్ టర్మ్స్ మనం చేయొచ్చు అనమాట. ఓకే, ఎస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.